ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరుతాడు. శివుడు శక్తివంతమైన స్వరూపం. నిత్యం లోతైన ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తాడు. శివుని సన్నిధికి వెళ్ళే దారిలో కాపలాగా ఉంటాడు నందీశ్వరుడు. శివుడిని ఎవరు కలుసుకోవాలన్నా ముందుగా నందీశ్వరుని దాటి వెళ్ళాలి. శివుడు నివాసంలోకి లేదా సన్నిధిలోకి ఎవరు ప్రవేశించవచ్చో నిర్ణయించే శక్తి నందీశ్వరుడికి ఉంది. పురాతన కథల ప్రకారం నంది శిలాద మహర్షి కుమారుడు. శిలాద మహర్షి తీవ్రమైన యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుంచే ఆ నంది ఉద్భవించినట్లు చెబుతారు. నందికి శివుని పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది. అతను పెరిగే కొద్దీ శివుడు భక్తితో నిండిపోతాడు. ఆ భక్తే అతన్ని శివుని దగ్గర చేసింది, ద్వారపాలకుడిగా మార్చింది. ఏ ఆలయానికి వెళ్ళినా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరుతాడు. ఎంతోమంది భక్తులు తెలియక శివుడికి నందికి మధ్య నిల్చుని నమస్కరిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. శివుడికి నందికి మధ్య ఎవరూ నిల్చోకూడదు. నంది దృష్టి, చూపు ఎప్పుడూ శివునిపైనే ఉంటుంది. వ్యక్తులు శివునికి నందికి మధ్య నిలబడడం వల్ల నంది దృష్టి నుంచి శివుడిని మరల్చినట్లు అవుతుంది. ఇది వారిద్దరి మధ్య భక్తికి అంతరాయం కలిగించడానికి కారణమవుతుంది. నంది శివుడిని చూస్తూ పూర్తి ధ్యానంలో ఉంటాడు. అతని ముఖం ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటుంది. శివుని నుంచి వస్తున్న కాంతి ప్రకాశానికి అతను ధ్యాన ముద్రలో ఉండిపోతాడు. ఎప్పుడైతే ఎవరైనా వారి మధ్య నిలబడతారో నంది ధ్యానానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇలా చేయడం చాలా తప్పు. దేవాలయాల్లో హారతిచ్చే సమయంలో పురోహితులు ఎన్నోసార్లు నంది శివునికి మధ్య ఎవరైనా నిలిచి ఉంటే అలా నిల్చోవద్దని ప్రక్కకు వెళ్ళమని చెబుతూ ఉంటారు. నంది మాత్రమే శివుడని, అతని మహిమను నేరుగా చూడగలడని ఎంతోమంది నమ్మకం. శివుడు నంది మధ్య ఉన్న విలువైన బంధం వారి మధ్య ఎవరిని నిలబడనీయకుండా చేస్తుంది. ఇది శుద్ధ సత్వ భక్తికి సంబంధించినటువంటి బంధం. జై శ్రీరామ్.